వెల్కమ్ టు న్యూస్ ఎట్ గ్లాన్స్ ఎపిసోడ్ 4 జూన్ 16th ఎపిసోడ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో లాస్ట్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. సో డోంట్ మిస్ ఇట్. ఈరోజు ఫస్ట్ న్యూస్ అండ్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి యూఎస్కి ఇరాన్కి మధ్యలో దాదాపు 4 monthsగా జరుగుతున్న వారు ఇప్పుడు స్టాప్ అయితే అయింది. కానీ ఇది టెంపరీ స్టాపింగ్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద అయితే సైన్ చేశారు. అంటే ఇది ఒక ప్రిలిమినరీ ఫ్రేమ్వర్క్. అంటే ఒక టెంపరీగా ఒక రెండు కంట్రీస్ ఎప్పుడైనా ఒక యుద్ధంలో ఉన్నప్పుడు టెంపరీగా మన ప్రస్తుతానికి యుద్ధాన్ని అయితే ఆపుదాం అండ్ మధ్యలో ఉన్న నెగోషియేషన్స్ అంటే అసలు ఏ కంట్రీకి ఏమేం కావాలనేది ఇంకా ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోవడం అయితే ఆపుదాం అనుకుంటారు. దీన్ని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. అండ్ యూఎస్ ఇరాన్ ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అంటే ఒక ప్రిలిమినరీ ఫ్రేమ్వర్క్ పైన June 15th డిజిటల్గా అయితే సైన్ చేశారు. అండ్ దీన్ని ఫిజికల్గా June 19th జెనీవాలో అయితే సైన్ చేస్తారంట. దీని ప్రకారం ఏమనుకున్నారంటే రెండు కంట్రీస్ కూడా వెంటనే మిలిటరీ యాక్షన్ అయితే ఆపేయాలి. అంటే ఏ కంట్రీ కూడా ఇంకో కంట్రీని అయితే అటాక్ చేయకూడదు. అండ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ని వెంటనే కంప్లీట్గా ఓపెన్ అయితే చేయించాలని అనుకుంటున్నారు. బట్ చూడాలి ఎంతవరకు జరుగుతుందో. కానీ యాక్చువల్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం స్టాక్ పైల్ గురించి, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, యూఎస్ ఇరాన్ మీద పెట్టిన శాంక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి ఇంకా డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ 60 days టైం ఉంటుంది. ఆ 60 daysలో వీళ్ళ మధ్యలో ఒక ఒప్పందం వస్తే ఓకే, యుద్ధం కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. లేదా ఆ మధ్యలో ఇంకా కుదరలేదు, రెండు కంట్రీస్కి ఇంకా ఒక ఒప్పందానికి అయితే రాలేదంటే మరి వారు కూడా కంటిన్యూ అవ్వచ్చు, చెప్పలేము. సో లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పటికే ఈ న్యూస్తోనే స్టాక్ మార్కెట్ చాలా రైజ్లో ఉంది. ప్రపంచం మొత్తంలో ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గుతున్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఈ వార్ అసలు స్టార్ట్ కాదని అనుకుందాం. దీని మీద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఒప్పందాన్ని తను వెల్కమ్ చేస్తున్నానని అండ్ హోప్ పీస్ విల్ బి రెస్టోర్డ్ సూన్ అని కూడా చెప్పారు. అండ్ ఈరోజు సెకండ్ న్యూస్ వచ్చేసి ఇండియా అగైన్ స్లోవేకియా కంట్రీకి సంబంధించింది. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న స్లోవేకియన్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ ఫీకోని అయితే కలిసి రెండు కంట్రీస్ ఒక కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్లో ఉండాలని అయితే అనుకున్నారు. అంటే ఏ ఫీల్డ్స్లోను, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఫీల్డ్స్లోను అండ్ ఎడ్యుకేషన్లోను ఒక కంట్రీ ఇంకో కంట్రీకి హెల్ప్ చేసుకోవాలని అయితే అనుకున్నారు. అండ్ ఇదొకటే కాకుండా రెండు కంట్రీస్ కలిసి ఒక జాయింట్ యాంటీ టెర్రరిజం గ్రూప్ అయితే ఫామ్ చేద్దాం అనుకున్నారు. అంటే టెర్రరిజంని ఫైట్ చేయడానికి రెండు కంట్రీస్ కలిసి పనిచేద్దామని అయితే అనుకున్నారు. అండ్ ఇండియా చాలా డేస్ నుండి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక పర్మనెంట్ సీట్ కోసం అయితే ట్రై చేస్తుంది. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని స్లోవేకియా వాళ్ళైతే ముందుకు వచ్చారు. అండ్ ఇదొకటే కాకుండా స్లోవేకియాలో హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆనర్ ఆర్డర్ ఆఫ్ వైట్ డబుల్ క్రష్ మన మోడీ గారికి అయితే ఇచ్చారు. అండ్ ఈరోజు థర్డ్ న్యూస్ వచ్చేసి నిన్న జైపూర్లో సిజేపీ పార్టీ ఫౌండర్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేని కొంతమంది మ్యాన్ హ్యాండిల్ అయితే చేశారు. అసలు ఏం జరిగిందంటే నీట్ పేపర్ లీక్, అన్ఎంప్లాయ్మెంట్ వీటి మీద సిజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కంట్రీ వైడ్ అని మనకు తెలిసిందే. ఆ ప్రొటెస్ట్లో భాగంగా నేను జైపూర్లో కూడా ఒక ప్రొటెస్ట్ చేశారు. ఆ గ్రూప్లో ఉన్న కొంతమంది అభిజిత్ దీప్కేని పట్టుకొని స్లాప్ అయితే చేశారు. అండ్ వెంటనే వాళ్ళు సిజేపీ పార్టీ సపోర్టర్స్ పట్టుకొని కొంతవరకు కొట్టారు కూడా. బట్ వాళ్ళని కొట్టద్దని అభిజిత్ దీప్కే అయితే చెప్పారంట. ఎందుకంటే మనం గాంధీ అండ్ అంబేద్కర్ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవుతున్నాం. సో నాన్ వైలెన్స్ ని ఫాలో అవ్వాలి, పోలీసులకి అయితే అప్పగించండి అని చెప్పారంట. ఈ మ్యాన్ హ్యాండిల్ చేసిన వాళ్ళకి RSS తో లింక్స్ అయితే ఉన్నాయని అభిజిత్ దీప్కే చెప్తున్నారు. బట్ దీనికి ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు. జస్ట్ అభిజిత్ దీప్కి ఒక అలిగేషన్ లాగా చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంతవరకు ఏం తేలలేదు. అండ్ వీళ్ళు ఎంతమంది కొట్టిన అన్ఎంప్లాయ్మెంట్ మీద, గవర్నమెంట్లో జరుగుతున్న తప్పుల మీద తన ప్రొటెస్ట్ అయితే ఆగదని అభిజిత్ దీప్కే చెప్పారంట. అసలు ప్రస్తుతానికి ఏంటి వీళ్ళ మెయిన్ ప్రొటెస్ట్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రిజైన్ చేయాలి, నీట్ని సిబిఎస్ఈని చాలా ఎగ్జామ్స్ సరిగ్గా పెట్టలేకపోయినందుకు వెంటనే రిజైన్ చేయాలనేది ప్రస్తుతానికి వీళ్ళ మెయిన్ డిమాండ్ అయితే. చూడాలి వీళ్ళ ప్రొటెస్ట్ ఎంతవరకు న్యాయం ఉందో, జనాలు వీళ్ళ ప్రొటెస్ట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. మీరేమనుకున్నారు కింద కమెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇది వాళ్ళ న్యూస్ అయితే. మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇచ్చి విచ్ కంట్రీ అపియర్డ్ ఇన్ ద మోస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్స్ అండ్ ఆప్షన్స్ మీ స్క్రీన్ మీద అయితే కనబడుతుంటాయి. మీకు ఆన్సర్ తెలిసి కింద కమెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి. నేను ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బి హంపి. ఆ రోజు మన మైథాస్ గ్లోబల్ ఛానల్లో ఇలాంటి ఒక వీడియో అయితే వస్తుంది. ఆ రోజు ఇంపార్టెంట్ న్యూస్ గురించి డిస్కస్ చేస్తూ. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.